బాటిల్స్ గా తాగాడు, 10,000 లంచం తిన్నాడు, పైగా రమ్మని ఫోన్ చేసి ఇన్సల్ట్ చేస్తాడా? డోంట్ వరీ పట్టవలసిన చోట పట్టుకోవాలి, ఇటు నుంచి కాబట్టి అటు నుంచి నరుకోవాలి. నరుకొచ్చేది గడ్డ ఏం పర్వాలేదు, కొట్టినా తిట్టినా మీ సొమ్ము తిని రుణపడ్డవాణి. ఒక్కరోజు టైం ఇవ్వండి, కాల్ సీట్లు వాడడం అవి నడిచి వస్తాయి మీ ఇంటికి. రాకపోతే ఏరాను దుష్టులో దుర్మార్గులో వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు. అందులో ఆడపిల్ల వచ్చి అడిగింది, ఎవరికో ఇచ్చే కాల్షీట్లు వాళ్ళకిస్తే మనకు వచ్చిన నష్టం ఏంటండి? మన మంచి మనకు మిగులుతుంది. మంచి మాట అలా అట్టుపెట్టామా. హీరో రాజుగారు రంజన్ ఉంటే యాక్ట్ చేయనని కక్ష కట్టి అంత పెద్ద హీరోయిన్ ని కాలు రాసేస్తున్నాడని ఇండస్ట్రీ అంతా చెప్పుకుంటుందమ్మా. ఆ చెడ్డ పేరు మనకెందుకండి? ఆవిడ మీద మనకెందుకు సాధింపు? ఒప్పుకోండి. రంజన్ గారు పట్టండి, చేయి పట్టండి. ఏమిటది? చెయ్యి పట్టండి చెప్తాను. ఏమిటది? పచ్చగడ్డి కాదండి, కాల్ షీట్లు నావి మా బావిని. అనుకుంటూనే ఉన్నాను, కాల్ షీట్లు పట్టుకొచ్చినా కరీబాబాలకు తీసి పడేస్తాడని. అందుకే బావా అప్పుడే కన్ఫర్మ్ చేయక ఇంకో కంపెనీ ఉందని చెప్పే వచ్చాను. సరే నువ్వు రావే. హలో, ఎవరు? రాజు? ఏరా సన్నగా ఫోన్ చేశావు? ఏం లేదురా, నేను గోవా వెళ్తున్నాను. శ్రీకాంత్ రంజన ఓ పిక్చర్ తీస్తున్నారు. విష పురుగులని తెలిసి వాళ్ళ పిక్చర్లో యాక్ట్ చేస్తున్నావా? నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? అబ్బా వాళ్ళ కోసం కాదురా, రాధ కోసం. మానసికంగా బాగా నలిగిపోయింది. గోవా తీసుకెళ్తే కొంచెం చేంజ్ ఉంటుందని. షూర్ తప్పకుండా తీసుకెళ్ళు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఏమండి, అంతా విన్నాను, నాకు ఆ ఊరికి రావాలని లేదు. అదేమిటి రాధ, 4 రోజులు అలా వెళ్తే ఇదంతా మర్చిపోతావు, మనసు కుదురుపడుతుంది. మీ పిచ్చి, మనం ఎక్కడికి వెళ్ళినా మన మనసు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళుతుంది. నేను విజయవాడ వెళ్తానండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉండి ఊహించుకునే కంటే అక్కడ ఉండి అనుభవించడమే తేలిక. సరే నీ ఇష్టం. కట్టంటే వినపడడం లేదా? సారీ మిస్టర్ రాజు, ఈ రోజు బ్యాకప్ చేస్తున్నా. ఓకే. ఏమైనా డిసిషన్ బాగుందా? పాత్రలో లీనమైపోయారు పాపం. పిచ్చి పిచ్చిగా ఏమండి, రేపేమిటి షూటింగ్? ఫైట్. అదేంటి నీవు సీన్స్ తీస్తానన్నారు? నీకు కాస్త రెస్ట్ ఇద్దామని ఫైట్ లో పెట్టుకున్నాం. హలో జాన్. అదే నాకు వదిలేయండి, నేను చూసుకుంటా. ఎవరండి డ్రెస్ ఇస్త్రీ చేసింది? ఇంకెవరు? అసిస్టెంట్ కమ్ బాయ్ కమ్ టైలర్ కమ్ డోబీ కమ్ అన్ని నేనే. గోవా కదని అలా ఉడుతుందో కలిసి వస్తుందని ఎవరిని తీసుకురాకుండా ఉంటే అతనే అన్ని పనులు చేస్తున్నాడు. ఒక్కడే ఎన్ని పనులు చేస్తాడు? ఏంటి హీరో గారు ఇంకా రాలేదే? హలో మిస్టర్ రాజు, ఇప్పుడే మిమ్మల్ని గురించి అనుకుంటున్నాం. నిజంగా మీకు 100 ఏళ్ల ఆయుష్. మీట్ మిస్టర్ జాన్. ఈ ఊళ్ళో ఇతను గొప్ప ఫైటర్. ఇతనికి తెలియని ప్రదేశాలంటూ లేవు. ఇన్ఫాక్ట్ ఈ లొకేషన్ కూడా చూపించింది అతనే. అంటే ఈ రోజు షూటింగ్ ఫైట్ అన్నమాట? అవును. అతను మీకు డైమండ్ బాక్స్ ఇస్తాడు, మీరు అతనికి డబ్బు ఇస్తారు. ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోతూ ఆ డబ్బు డైమండ్ బాక్స్ 2 తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో సడన్ గా మిమ్మల్ని 2 కొడతాడు. మీరు అతన్ని తిరిగి 4 కొడతారు. అతను కింద పడిపోతాడు. అతను పడిపోగానే ఆ డబ్బు డైమండ్ బాక్స్ 2 తీసుకుని మీరు వెళ్ళిపోతారు. అది వాళ్ళ సీక్వెన్స్. మిస్టర్ రాజు టేక్ చేద్దాం. ఓకే గోపాల్, అది రెడీ? ఏమిటో ఎలా కొట్టావు? ఏలు అంటే కాదు, ఇలా చేశావంటే ఏలు కాదు, లక్షలు పోతాయి. సరిగా మొహం మీద కొట్టు. స్టార్ట్ ప్లీజ్. 21/1 టేక్ 1. నీతో చస్తానయ్యా. సారీ మిస్టర్ జాన్, ఏమనుకోదు. ఆ క్లాప్ ఇలా నేను కొడతాను. స్టార్ట్ ప్లీజ్. యాక్షన్.
జాన్, నీ కంపోజ్ చేసిన యాక్షన్ ఏమిటి, నువ్వు చేస్తున్నదేమిటి? నిజం చెప్పు, మొత్తం మంది ఇచ్చావా లేదా? ఇచ్చాను. ఎందుకు చేసావు పని? మీ మీద ప్రేమ కొద్దీ